ఎమ్మెల్యే ఎన్నికల్లో వరుసగా 4వసారి చూద్దాం. కారు గుర్తుకు ఓటేసిన వాళ్ళు ఎన్నికలు వేయలేదా? కారు గుర్తు ఎన్నికలు ఓటేయలేదా అన్న మాట వినొస్తలేదా? ఓటేసిన వాళ్ళు అందరూ శైలే పట్టాలి. మరి ఎందుకంటే నాకు పడ్డ ఓట్లు ఇక్కడికి రాని వాళ్ళ ఓట్లు నాకు పడ్డదానికి డబుల్ మెజార్టీ దయాకర్ తమ్మునికి ఇచ్చేది ఉన్నది. పోయినసారి 62,000తో గెలిపించినాం. మరి వరుసగా 12,000, 33,000, 58,000, 37,900 ఓట్లతో 4వసారి గణపురం నియోజకవర్గం 1952 నుండి ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎవరు 1, 2, 3 కాగానే గూడు గుద్దేటోళ్ళు, 3వసారి రాగానే గూడు గుద్దేటోళ్ళు. నేను 2001లో కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని, ఒక ఆర్టిస్టును, ఒక రూపాన్ని చేసే నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులైన కేసీఆర్ గారు, ఎంతో మంది కళాకారులున్న నాకు ఆ బాధ్యతలు అప్పగించి ఇచ్చిన వ్యక్తి, నేను ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా మరి నాకు అవకాశం ఇస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి రాజన్న గారి నాయకత్వంలో నాకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 60,200 మెజార్టీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అన్ని నియోజకవర్గాలు కలిపితే 4,60,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ మెజార్టీ కూడా మరి గౌరవనీయులైన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులే ఈ మెజార్టీకి కారణం. నిజంగా ఢిల్లీకి పోయిన తర్వాత నన్ను చాలా మంది కూడా క్వశ్చన్లు వేసిండ్రు, నీకు ఇంత మెజార్టీ వచ్చింది కదా, నువ్వేమన్నా ఇంతకు ముందు ఎమ్మెల్యే చేసినావు అన్నారు. నేను చేయలేదు అని అన్నా. మీ ఫాదర్ మీ బ్రదర్ ఏమన్నా ఎమ్మెల్యేనా అన్నారు. ఏది కాదన్నా. మరి నీకు ఇంత మెజార్టీ వచ్చింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు అన్నారు. ₹1 కూడా ఖర్చు పెట్టలేదన్నా. అంటే ఉద్యమకారులకు ఏ విధమైన గౌరవం ఇచ్చిండో గౌరవనీయులైన కేసీఆర్ గారు, మనం దీన్ని పడితే దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక సామాన్య వ్యక్తికి నువ్వు ఎంపీ పదవి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఈ రోజు గెలిపించిన ఘనత గౌరవనీయులైన కేసీఆర్ గారికి దక్కింది. ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే మనం ఆ రోజు ఉద్యమం చేసినామో, మరి నీళ్లు, నిధులు, నియామకాలకు మనకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు ఉద్యమం చేసిన ప్రకారమే మరి గౌరవనీయులైన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసలు రైతులకు మనం 100% 70-80% వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారికి ఏ విధంగా నేను ఉపయోగపడాలి, ఏ విధంగా వీళ్ళ బతుకులు బాగు చేయాలి, వీళ్ళ కష్టాలు పోవాలి, ఈ రోజు భోజనం తింటున్నాం అంటే రైతులు కష్టపడి దున్ని నాటేస్తేనే కదా మనం ఈ రోజు కష్టపడేది. రైతుకు ఏదన్నా మనం కాపాడుకోవాలని రైతు కోసము రైతు బంధు కార్యక్రమం చేసి ఇప్పుడు మన ఫాలో అయ్యే రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. ఏదేమైనా మనకు పక్కకు మహారాష్ట్ర ఉంటది, ఆనుకొని మన తెలంగాణకు ఆనుకొని మహారాష్ట్ర ఉంటది. మహారాష్ట్రంలో ఉన్న